మోకాలికి బోడిగుండుకు లింక్ పెట్టడంలో మన పచ్చ మీడియా పచ్చమంద ఏ రేంజ్ లో అబద్ధాలు వండి వారుస్తారో చూసినాం కదా. నిన్నటికి నిన్న హనుమ విహారీ అనే ఒక టెస్ట్ క్రికెటర్ కు ఏదో అవమానం జరిగిందని చెప్పి ఇక ఎగేసుకుని ట్వీట్లు చేశారు మన భూగోళం అధ్యక్షుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు ఎవరు మన పవన్ కళ్యాణ్, ఆయనతో పాటు వైఎస్ షర్మిలక్క, నారా లోకేష్. ఇక ఈ కథనాలను పట్టుకొని ఈ ట్వీట్లను పట్టుకొని ఇక పచ్చమంద మొత్తం సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోసింది. అసలు హనుమ విహారీ వ్యవహారానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? చిన్న లాజిక్, దీనికి ఎవరైనా క్వశ్చన్ ఆన్సర్ చెప్పగలుగుతారా? ఇండియన్ క్రికెట్ అనేదే ఒక పెద్ద మాఫియా, దాంట్లో రాజకీయ జోక్యం అనేది ఉండదు. ఉన్నా కూడా ఆయా స్టేట్ బోర్డుల లాబియింగు ఇవన్నీ గతంలో మనం చూసినాం. అసలు ఏమాత్రం ఆటలు రాని జైషా అనేటోడు సెలెక్టర్ల కమిటీకి బీసీసీఐలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాడు. తర్వాత గతంలో ఎంఎస్కే ప్రసాద్ లాంటి దిక్కుమాల రాజకీయాలకు వెల్ టాలెంటెడ్ అయిన అంబటి రాయుడు లాంటి వాళ్ళు కెరీర్నే కోల్పోవాల్సి వచ్చింది. ఇవన్నీ మర్చిపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్లో ఒక వ్యక్తి కార్పొరేటర్గా పనిచేసినట తిరుపతిలో. ఆయన కొడుకు ఇచ్చిన కంప్లైంట్తోన హనుమ విహారీ అనేటోడు ఇండియన్ క్రికెట్కు దూరం అయిపోతుండు. ఆయన కెరీర్ని దెబ్బకొట్టేలాగా ఈ ఆడదాం, ఒకవైపు ఆడదాం ఆంధ్ర అనే ఆట పోటీలు పెడతారు, మరోవైపు ఏమో ఇట్లా క్రికెటర్ల జీవితాలతో ఆటలాడతారని చెప్పి తెగ కూస్తున్నారు వీళ్ళు. మీ అజ్ఞానానికి జనం దేంతో నా వల్ల అర్థం కావట్లేదు. క్రికెట్ అంటే దేశంలో ఒక మతం. ప్రతి చిన్న పిల్లగాడు, చెడ్డీలు వేసుకున్న పిల్లగాడి దగ్గర నుంచి మొదలు పెడితే ముసలిళ్ళ దాకా ఫింగర్ టిప్స్ మీద రికార్డ్స్ చెప్పేటోళ్ళు ఉన్నారు. బోర్డు వ్యవహారాలు, ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలు జనానికి తెలియవనుకుంటారా? సిగ్గుండాలి కొంచెం అన్న. దీని మీద ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏం రాసిందన్న చూద్దాం, చూపిస్తా, అన్ని చెప్తా. ఇది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆయన మీద జరుగుతున్న వ్యవహారాన్ని ఇట్లా బయటపెట్టింది. ఇదంతా చదివితే టైం వేస్ట్లే. కానీ హనుమ విహారీ అనేటోడు 2017లో ఏపీకి వచ్చి రంజీ ట్రోఫీ ఆడిండు. అక్కడి నుంచి ఇండియా జట్టుకు ప్రాతినిధ్యం వహించిండు. తర్వాత 2020 సీజన్లో హైదరాబాద్కు వెళ్ళిపోయిండు. మళ్ళీ ఆంధ్ర జట్టుకు తిరిగి వచ్చిండు. ఆంధ్రాలో చేరినప్పటి నుంచి విహారీ తనకు వస్తున్న ఆఫర్ల నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి తరచుగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అడిగేవాడు. హనుమ విహారీ విజ్ఞప్తులను పలుమార్లు ఏసీఏ మన్నించింది, కానీ ఈసారి రిజెక్ట్ చేసింది. భారత్ జట్టుకు ఎంపిక కాకపోవడం పట్ల తాను ఫ్రస్ట్రేషన్లో ఎమోషన్కు గురయ్యానంటూ క్షమాపణలు కోరుతూ ఆంధ్ర తరఫున కొనసాగించాలంటూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోరాడు. జట్టులోకి విహారీ రావడం పోవడం వల్ల స్థానికంగా ఉన్న ఆటగాళ్ల అవకాశాలు కోల్పోతున్నారని ఆటగాళ్ల తల్లిదండ్రులు ఎన్నో మార్లు అసోసియేషన్ దృష్టికి తీసుకొచ్చారు. కానీ విహారీకి ఉన్న అనుభవం దృష్ట్యా జట్టు మేనేజ్మెంట్ అతనిని అక్కడే కొనసాగించింది. అయినా విహారీ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరం. కెప్టెన్గా తననే కొనసాగించాలంటూ జట్టులోని ఆటగాళ్లంతా మద్దతు పలికినా తనను తొలగించారని హనుమ విహారీ ఆరోపణలు చేశారు. ఈ విషయంలో సంబంధిత ఆటగాళ్లు హనుమ విహారీపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేశారు. తమను బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని కొందరు ప్లేయర్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. వచ్చిన అన్ని ఫిర్యాదులపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్షుణ్ణంగా విచారణ జరిపి వాస్తవాలను బీసీసీఐకి నివేదిస్తుంది. జట్టులో మరో ఆటగాడైన కేఎస్ పృథ్వీరాజ్ పైన హనుమ విహారీ ఆరోపణలు చేస్తూ రాజకీయంగా ప్రభావితం చేసే వ్యక్తి అంటూ ఆరోపణలు పేర్కొన్నారు. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఆంధ్ర రంజీ ట్రోఫీలో 17వ ఆటగాడిగా ఉన్న కేఎన్ పృథ్వీరాజ్ ఒకేసారి రంజీ జట్టులోకి రాలేదు. బాల్యం నుంచి అండర్-14, 16, అండర్-19, విను మన్కడ్ అండ్ కూచ్ బిహార్ అండర్-23 మరియు 25 కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో ఆడి ప్రతిభ కనపరిచాడు. 2023లో విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్లో ఆడాడు. ఈ ఏడాది జనవరిలో బెంగాల్తో ఆడిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో జట్టుకు అప్పుడు కెప్టెన్గా ఉన్న హనుమ విహారీ పృథ్వీరాజ్ను కాదని గాయపడిన ఇంకొక వికెట్ కీపర్ను ఆడించాడు. బెంగాల్తో రంజీ మ్యాచ్ సందర్భంగా విహారీ వ్యక్తిగతంగా ఆ ఆటగాడిని అందరి ముందు దూషించారంటూ మాకు ఫిర్యాదు కూడా వచ్చింది. బాధిత ఆటగాడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు అధికారికంగా ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా హనుమ విహారీ గతంలో ముస్తాక్ అలీ టోర్నీ సందర్భంగా అసభ్య పదజాలం వాడటం, తోటి ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించడం పట్ల ఆంధ్ర జట్టు మేనేజర్ అసోసియేషన్కు ఫిర్యాదు చేశారు. హనుమ విహారీ వ్యవహార శైలి కారణంగా జట్టులో వర్గ విభేదాలు చోటు చేసుకున్నాయని అందులో పేర్కొన్నారు. హనుమ విహారీ తీరుపై ఫిర్యాదులు రావడంతో జనవరి 2024లో మొదటి రంజీ ట్రోఫీ మ్యాచ్ తర్వాత ఏసీఏ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ వాసిరెడ్డి చంద్రమౌళి ప్రసాద్ చౌదరి కొత్త కెప్టెన్ను ప్రతిపాదిస్తూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు ఒక ఈమెయిల్ పంపారు. దీనికి విహారీ స్పందిస్తూ సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి 100% కట్టుబడి ఉంటారని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు ప్రతిగా మెయిల్ కూడా పంపారు. ఈ వ్యవహారంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏమాత్రం జోక్యం చేసుకోలేదు. నిర్ణయాధికారాన్ని పూర్తిగా సెలక్షన్ కమిటీయే తీసుకుంది. వాస్తవాలు ఇలా ఉంటే ప్రతిష్టాత్మక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్పై హనుమ విహారీ సామాజిక మాధ్యమాల్లో చేసిన ఆరోపణలను వేదికగా చేసుకుని కొన్ని రాజకీయ పార్టీలు, ఆ పార్టీలకు చెందిన నాయకులు విమర్శలు చేయడం అత్యంత విచారకరమే కాదు, జుగుప్సాకరం. ఎందుకంటే వీళ్ళకి ఎవరికి క్రికెట్ వ్యవహారాలు తెలియదు. క్రికెట్పై రాజకీయాలు తగవని వారికి ఏసీఏ సవినయంగా విజ్ఞప్తి చేస్తుంది.
ఈ ప్రకటనతో పాటు ఆధారాలను కూడా వీటిని జత చేస్తున్నాం. విహారీపై ప్లేయర్ పృథ్వీరాజ్, ఏసీఏ జనరల్ మేనేజర్ రోహిత్ వర్మ, టీమ్ మేనేజర్ రాజారెడ్డి ఇచ్చిన ఫిర్యాదులు, కెప్టెన్గా విహారీ స్థానంలో రిక్కీబుయ్ నియమించినట్లు సెలక్షన్ కమిటీ చైర్మన్ వాసిరెడ్డి చంద్రమౌళి ప్రసాద్ చౌదరి ఇచ్చిన లేఖ, తమను విహారీ బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని అసోసియేషన్కు ఫిర్యాదు చేసిన లేఖలు ఈ ప్రకటనతో జత చేయడమైనది. ఇది ఈ హనుమ విహార్ అనేటోని టాలెంట్. నిజంగా భారత జట్టులో ఒకసారి అవకాశం వచ్చిందంటే అదొక పెద్ద అద్భుతం. సిరాజ్ లాంటి వాళ్ళు, అంటే తెలుగు గడ్డ మీద నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇట్లాంటి కొంతమంది, ప్రజ్ఞాన్ ఓజా, ఎంత కఠోర శ్రమ, ఎంత కఠోర సాధన చేస్తే భారత జట్టులోకి చోటు వస్తుంది. ఇది తెలిసి కూడా ఈ దేడ్ దిమాగ్ గాడు ఇట్లా ఆరోపణలు చేయడం ఏంది? దీన్ని నారా లోకేష్, పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిల, చంద్రబాబు, ఈయన పచ్చ బ్యాచ్ మొత్తం ట్వీట్లు చేయడం ఏంది? అంటే ఏం లేదు, సరిగ్గా ఎన్నికల సమయంలో ఇట్లాంటివి కొన్ని అవసరం అనమాట. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్లో లోపాలు ఎత్తి చూపడానికి ఏం లేవు. ఏదో దొరికిన అరాకొర ఇట్లాంటి సిల్లీ థింగ్స్ని తీసుకొచ్చి జనం నెత్తిన రుద్దాలి. దీని మీద మన ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు రాసిన ట్వీట్ చూడండి. రిప్రజెంటెడ్ అవర్ భారత్ 16 టెస్ట్ మ్యాచెస్, స్కోర్డ్ 5 హాఫ్ సెంచరీస్, ఏ సెంచరీ. హిజ్ హీరోయిక్ ఇన్ సిడ్నీ టెస్ట్ అగెన్స్ట్ ఆస్ట్రేలియా ఈజ్ అన్ఫర్గటబుల్. As Andhra Pradesh Ranji team captain helped Andhra team to qualify for the knockouts 5 times in the last 7 years. From playing with a fractured hand to an injured hamstring, always gave his everything for Bharat and for Andhra Pradesh in the domestic circuit. And today Andhra Cricket Association forced Vihari to resign from the captaincy just because a YCB corporator wanted it. A local YCB politician with no cricket background is more valuable than an Indian cricketer. Andhra Pradesh Ranji team captain to our Andhra Cricket Association. What a shame. Mr. Jagannath Reddy, what is the point of spending crores of money in events like Adudam Andhra when the State Cricket Association humiliates and insults our Andhra Cricket team captain? అని చెప్పి ఈయన పైత్యం మొత్తాన్ని జోడించిందనమాట. ఇగో ఇది హనుమ విహారీ ఒకసారి మ్యాచ్ ఆడుతూ ఒక చేత్తో ఈ బోగడగాడే కాదు, ఇండియా టీంకు కాదు, ఆ మాటకు వస్తే ఏ రంజీ మ్యాచ్ టీంకు ప్రాతినిధ్యం వహించినా ఇంతే డెడికేషన్ చూపిస్తారు, చూపించాలి అంతే. అది వాళ్ళ డ్యూటీ. గతంలో కూమ్లే జ్వరంతోన 105.7 డిగ్రీ సెల్సియస్ జ్వరంతోన నెత్తికి దెబ్బ తగిలితే కట్టుకొని పాకిస్తాన్తో ఆడిన మ్యాచ్ని గెలిపించిన చరిత్రలు ఉన్నాయి. 2003 వరల్డ్ కప్లో సచిన్ టెండూల్కర్ వాళ్ళ నాయన చచ్చిపోతే సచిన్ రమేష్ టెండూల్కర్ కెన్యాతో మ్యాచ్ ఆడి అప్పుడు వచ్చి అంత్యక్రియలు చేసిపోయిండు. విరాట్ కోహ్లీ వాళ్ళ నాయన చచ్చిపోతే మ్యాచ్ మధ్యలో వదిలేసి రాకుండా మొత్తం పూర్తయిన తర్వాత వచ్చి అంత్యక్రియలు చేసిండు. ఈ బోగడా క్లిప్పింగ్లు చూపించి ఈడేదో పెద్ద క్రికెటర్ అనుకుంటే అది మీ దిక్కుమాలతనం. జర క్రికెట్ అంటే ఫస్ట్ దాని గురించి ఓనమాలు నేర్చుకోండి. మీకు ఎంతసేపు రాజకీయాలు చేయడం తప్పిస్తే, ఆ రాజకీయ వ్యవహారాలు, ఆ జోక్యాలు తప్పిస్తే క్రికెట్లో అసలు ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఎంత కసరత్తు చేస్తారో తెలుసా మీకు? ఈరోజు భారత జట్టు ఇంత పటిష్టంగా ఉంది అంటే ప్రతి టీం మీద, అంటే ప్రతి స్టేట్ టీం మీద ఒక కన్సర్న్ పెట్టి రాహుల్ ద్రవిడ్ లాంటి, లక్ష్మణ్ లాంటి వాళ్ళని పెట్టి మెరికల్ లాంటి ఆటగాళ్ళని తీసుకుంటూ పోతారు. ఈ బోగడగాడైంది ఇప్పుడు ఇంతకుముందు చూసినాం కదా మనం, వస్తా పోతా ఉన్నాడంట. ఇట్లాంటి వాడు అవసరం మన టీంకి అని చెప్పి మిగతా ప్లేయర్లు అంటే తీసి పక్కన పెట్టారు. దీనికి వైసీపీ నేతకు జగన్ ప్రభుత్వానికి ఏం సంబంధం? కొంచెమన్నా బుర్రలా గుజ్జుందా? ఆడుదాం ఆంధ్ర మీద ఇంకా ఏదో ఈకలు వీకే ప్రయత్నం చేస్తారు. ఇదే ఆడుదాం ఆంధ్రలో టాలెంట్ చూపించిన వ్యక్తి, ఒక ఆటగాడు చెన్నై సూపర్ కింగ్స్ సెలెక్ట్ అయ్యిండు. మరి దాన్ని ఏం చేద్దాం? మరి మీరు ఎటకు చెయ్యరు. ఇక వైఎస్ షర్మిలమ్మ ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమైనా ఉంటుందా? అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్న వైసీపీ వాళ్ళు ఇప్పుడు క్రీడలపై కూడా వారి దౌర్భాగ్య రాజకీయాలను, అధికార మాదాన్ని చూపుతున్నారు. రాష్ట్ర ప్రతిష్టను అన్ని విధాలుగా నాశనం చేసిన వీళ్ళు ఇంకా ఎంతో లోతులకు దిగజారుస్తారో మనం ఊహించలేము. ఆడుదాం ఆంధ్ర అంటూ 2 నెలలు సినిమా స్టంట్స్ చేయించిన వైసీపీ నేతలు అసలు ఆడుతున్న ఆటలు ఇవేనా? ఆటగాళ్ళ భవితను, ఆత్మవిశ్వాసాన్ని ఇలా నాశనం చేస్తారా? ఇది ఆంధ్ర క్రికెట్ అసోసియేషనేనా లేక అద్వానపు క్రికెట్ అసోసియేషనా? ఈ విషయంపై వెనువెంటనే నిష్పాక్షికమైన విచారణ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నది. క్రీడలపై వైసీపీ క్రినీడలు తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకెన్ని దిగజారుడు ఆటలు ఆడతారు వీళ్ళు? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 22 పార్లమెంట్ సీట్లతో 150 అసెంబ్లీ సీట్లతో దేశంలోనే అత్యంత అఖండ మెజార్టీతో
గెలిచిన పవర్ఫుల్ పొలిటీషియన్ అని మొత్తం జాతీయ పత్రికలు అంతర్జాతీయ పత్రికలు కొనియాడిని. మరి జగన్కు నిజంగానే అంత క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చాలామంది ఆంధ్ర క్రికెటర్లను బీసీసీఐకి పంపించాలి కదా. అట నడవదా బోర్డు రాజకీయాలు వేరే, అదొక మాఫియా. ఎక్కడ దాకా ఎందుకు అంబటి రాయుడుకు జరిగిన అన్యాయం మీద ఈ దిక్కుమాలలో ఏ రోజైనా ప్రశ్నించిండ్రా? అదే ఎంఎస్కే ప్రసాద్ అనేటోడు కమ్మ సామాజిక వర్గం కాపు కులం అవడం అని చెప్పి అంబటి రాయుడిని సెలెక్ట్ చేయలేదు, అందుకే 2019 వరల్డ్ కప్కు సెలెక్ట్ కాలేదని బహిరంగంగా ప్రకటించి టీంకు రిజైన్ చేసిండు అంబటి రాయుడు. తర్వాత ఇట్లాంటి వాడు అవసరం అని చెప్పి మళ్ళీ బీసీసీఐ వెనక్కి పిలిచింది అతన్ని. ఈ చరిత్ర అంతా మర్చిపోయి ఒక బోగడాగాని కోసం చక్కగా అంటే 16-17 టెస్టులు ఆడలే, ఒక్కనాడు టీమిండియాకి సెలెక్ట్ కాలే, వన్డే టీంలకు ఒక నిలకడ లేదు, ఒక క్రెడిబిలిటీ లేదు, తోటి ఆటగాళ్ళతో సఖ్యత ఉండదు, వాళ్ళని మనం మంచిగా ట్రీట్ చేసే విధానం ఉండదు. ఇట్లాంటి వాడిని పట్టుకొని ఇంకా వీడు హీరో అది ఇదని మాట్లాడితే మీది ఎట్లాగో అజ్ఞానం. ఇది అంటే క్రికెట్ ఫాలో అయ్యే ఫ్యాన్స్కు ఇదంతా తెలిసిందనుకో ముఖం మీద ఊస్తారు. మేము ఈయన చూడు ఇంకా పప్పు అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ కన్నా వైసీపీ వీధి నేత పంతమే మిన్న. జగన్మోహన్ రెడ్డి జమానాలో ఆడదాం ఆంధ్ర అంటే ఏమో అనుకున్నా, క్రీడాకారుల జీవితాలతో చెలగాటం ఆడటం అని కొత్తగా తెలిసింది. వీ స్టాండ్ విత్ మా నిలబడి ఆయనంబడే ఉండు. జట్టులో 17వ ఆటగాడిగా ఉన్న తిరుపతి వైసీపీ కార్పొరేటర్ పుత్రరత్నాన్ని పద్ధతి మార్చుకోవాలని మందలించడమే ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారీ చేసిన మహాపరాధం. అసలు ఈడెవడు చెప్పనీకే? సరే ఆ పిల్లగాడు ఎవరో తిరుపతి కార్పొరేటర్ కొడుకు పృథ్వీరాజు సరే మిస్బిహేవ్ చేసిండు, దానికి మేనేజ్మెంట్ ఉంటుంది కదా, క్రమశిక్షణ కమిటీ ఒకటి ఏడిసి వస్తుంది కదా. కెప్టెన్గా నీ పరిధి ఎంతవరకు అంటే టీమ్ మేనేజ్మెంట్కు సోకాల్డ్ ఆటగాడు ఇట్లా చేస్తుండని చెప్పడం వరకే. చేస్తుండంటే వీడు ఆ బ్యారియర్స్ ఆ బౌండరీస్ దాటి ప్రవర్తించినట్టే కదా అర్థం. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయినా లోకేష్? ఢిల్లీ లీకర్ స్కామ్ నిందితుడు శరత్ చంద్రారెడ్డిని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నియమించినప్పుడే ఏసీఏ పరువు బంగాళాఖాతంలో కలిసిపోయింది. తాలిబాన్లను తలదన్నే వైసీపీ విధ్వంసక పాలనలో ఇప్పటివరకు పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడం చూశాం. ఇప్పుడు అంబటి రాయుడు హనుమ విహారీ వంటి కొమ్ములు తిరిగిన క్రీడాకారులు కూడా పారిపోతున్నారు. వైకాపా నాయకులకు తిక్కరేగిందంటే అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ అయినా ఇంటికి పోవాల్సిందే, గట్టుంటుంది మనోళ్ళతోటి అని తెలంగాణను రాసుకొచ్చింది అనమాట. నీ అయ్యా ఆంధ్రప్రదేశ్లో ఒలింపిక్స్ నిర్వహిస్తాడు ఇదే చంద్రబాబు నాయుడు. అప్పుడు దేశం కాదు మొత్తం యావత్ ప్రపంచం పక్కున నవ్వింది. మన అజ్ఞానాన్ని ఇట్లా బయట పెట్టుకుంటాం అన్న సంగతి కూడా మనం మర్చిపోయి ఏవేవో కూతలు కూస్తుంటాం. అసలు ఒలింపిక్ బిడ్డింగ్ ఎట్లా వేస్తారో, దానికి ఎన్నేళ్ళ కసరత్తు చేస్తారో, ఏ పారామీటర్స్ ఉంటే ఏ రోజైనా మీ అయ్యకి తెలుసా? ఏమన్నా అంటే ల్యాప్టాప్ కనిపెట్టినా మొబైల్ ఫోన్ నేనే కనిపెట్టినా ఇవన్నీ జనం ఇని ఇసుకొచ్చి ఇంతేనే వదిలేసిండ్రు. ఇప్పుడు నీ ట్వీట్ కూడా అంతే, నీ అజ్ఞానాన్ని ప్రదర్శించడం తప్పిస్తే ఏసీఏ క్రికెట్ అట్లనే ఉంది, భారత క్రికెట్ అట్లనే ఉంది. ఇదే పివి సింధు ఒలింపిక్స్లో రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ కొడితే మా కులపే అని సంకల్ గుద్దుకున్నది ఈ బ్యాచ్ అంతా. అసలు అరే ఒక ఆటగాన్ని తయారు చేయడానికి ఎంత కసరత్తు ఉంటుంది, ఒక దేశం ఒక రాష్ట్రం ఒక క్రీడా శాఖ ఎన్ని నిధులు ఖర్చు పెడుతుంది, వాళ్ళని ఎట్లా ట్రైన్ చేస్తుంది, దానికోసం ఎంతెంత తపన పడతారు, ఇవన్నీ మీకు ఏమైనా తెలుసా? రాజకీయాలు చేసినంత ఈజీ కాదు క్రీడల్లో ఒక వ్యక్తిని లిఫ్ట్ చేయడం అంటే. ఒక తరాన్ని తయారు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇట్లా ఒక ఆటగాడి మీద చర్యలు తీసుకునేంత దీనస్థితికి దిగజారిండా? సిగ్గులేని బతుకులు మీవి. మిమ్మల్ని తిట్టాలంటే కూడా నోరు వస్తలేదు, ఇక అంటే తిట్లు అయిపోయినాయి, ఇక కొత్తగా డిక్షనరీ ఎత్తుకోవాలి మేము. సో ఇది పచ్చమంద ఈ హనుమాన్ విహారీ వెనకాల వీ స్టాండ్ విహారీ అని ట్వీట్లు వేస్తున్నాయి, పట్టించుకోకండి ఇదంతా. ఎందుకంటే ఒక డెడికేటెడ్ ఆటగాడికి అన్యాయం జరిగితే ఎవ్వరు కూడా ఊరుకోరు. బేసిక్గా క్రికెట్ని మతంగా భావించే మనలాంటి దేశంలో ఎవరు కూడా బేర్ చేయరు. మరి ఈరోజు ఈ టీడీపీ తూర్పు ముక్కలు తుక్కు ముక్కలు తప్పిస్తే ఇంకెవరైనా స్పందిస్తున్నారా అంటే లేదు. అక్కడ సబ్జెక్ట్ లేదు, విషయం లేదు. మనోడు చేసిన వ్యవహారంలో మొత్తం తప్పదా ఏళ్ళన్నీ ఆన్ వైపు చూపిస్తున్నాయి కాబట్టి సోషల్ మీడియా వదిలేసింది. ఇంకొకటి పట్టుమని 15-20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడింది లేదు, ఒక నేషనల్ టీంకు వన్డేలో ప్రాతినిధ్యం వహించింది లేదు. అసలు ఏం చరిత్ర ఉంది? అసలే తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి క్రికెటర్లు సెలెక్ట్ అయితలేరు అని చెప్పి ఒక అపవాదున్న నేపథ్యంలో ఇట్లాంటి దిక్కుమాలిన ట్రోలింగ్స్ అన్ని చేసిన తర్వాత ఇంకా ఏం ప్రయోజనం? గతంలో ఇక్కడ కూడా హెచ్సిఏలో అజరుద్దీన్ టికెట్లు అమ్ముకున్నాడని చెప్పి అసలు హైదరాబాద్కు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మ్యాచ్లు ఇవ్వాలన్నా కూడా అదో పెద్ద తతంగం అయిపోయింది. దానికి పెద్ద ఎత్తున లాబింగ్ చేయాలి, ఇన్ని కుట్రలు ఉంటాయి క్రికెట్లో. అట్లాంటిది ఒక బోగడాని కోసం ఒక ప్రభుత్వమే దిగి వచ్చి పక్కకు తప్పిస్తుందా? సిగ్గుండాలి కొంచెం అన్న. మీ తెలివిలేని తనాన్ని జనం మీద రుద్దకండి దయచేసి. సో ఇది హనుమ విహారీ వెనకాల జరిగిన కుట్రకోణం. ఇందులో ఏం లేదు, ఈగలు పీకిన చందమే అయిపోయింది. మనోడి కెరీర్ కూడా ముగిసినట్టే. సో వదిలేసేయండి, ఇది
పక్కకు పోయిన చరిత్ర అనమాట. ఇది హనుమ విహార్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.